రాష్ట్రంలో విద్యా సంస్థలపై అదిరిపోయే శుభవార్త. ఈ నెల 31 నుంచే విద్యా సంస్థలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. సో సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన కీలక ఇన్ఫర్మేషన్ అయితే విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సంబంధించి 31 నుంచి సేవలు అయితే ప్రకటించారన్నమాట. సో దానికి సంబంధించి పూర్తి ఆధారాలు కూడా మీకు చూపిస్తాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 31 వరకు సెలవులు. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు కూడా సెలవులు ఉంటాయని ప్రకటించారు. మళ్ళీ జూన్ 1న పునఃప్రారంభం అవుతాయని కూడా తెలిపారు. ఈ నెల 30న చివరి పని దినంగా పేర్కొంది. వేసవి సెలవులు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కళాశాలకు వర్తిస్తాయని, ఈ ఆదేశాలను ఉల్లంఘించిన కాలేజీలు నిర్వహించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరికలు అయితే జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరానికి బోర్డు ఆదేశాలకు అనుగుణంగా అడ్మిషన్లు అయితే తీసుకోవాలని సూచించింది. ఈ తేదీని ప్రకటించినప్పుడే ప్రవేశాల ప్రక్రియ కూడా చేపట్టాలని కూడా చెప్పిందనమాట. సో ఏది ఏమైనా మనకి ఈ నెల 31 నుంచి మే 31 వరకు కూడా సేవలు అయితే 2 నెలల పాటు ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో